టీవీ45 న్యూస్కి స్వాగతం. పొగాకు గిట్టుబాటు ధర లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, పంట పండించిన రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని తక్షణమే అధికారులు స్పందించి పొగాకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని కనిగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం కనిగిరిలోని పొగాకు వేలం కేంద్రాన్ని వైసీపీ నాయకులతో కలిసి ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ సందర్శించి రైతులతో మరియు కొనుగోలుదారులతోటి మాట్లాడారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పొగాకు రైతులను నిర్లక్ష్యం చేస్తుందని దద్దాల నారాయణ విమర్శించారు. గతంలో జగనన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోని అంటే 2019 నుంచి 2024లో రైతులకు కనీ విని ఎరగని రీతిలో లాభాలు పొందారని గుర్తు చేశారు. గత మా వైసీపీ ప్రభుత్వం హయాంలో కేజీ పొగాకు ధర గరిష్టంగా 360, కనిష్టంగా 230 పలకగా, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో గరిష్ట ధర 280 మరియు కనిష్ట ధర 220 మించటం లేదని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో ప్రభుత్వం చేతులెత్తేశారన్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యయ ప్రయాసాల కోర్చి పొగాకు పండిస్తే కనీసం పెట్టుబడి సొమ్ము కూడా చేతికొచ్చేలా లేదని వేలం కేంద్రం వద్ద రైతులు ఇన్ఛార్జి దద్దాలతో వాపోయారు. వేలానికి తెచ్చినటువంటి బ్యాళ్లకు గిట్టుబాటు ధర ఇవ్వకపోతూ ఉండటంతో కొందరు ఇళ్లకు తరలిస్తున్నామని, మరికొందరు కోల్డ్ స్టోరేజ్లో భద్రత పరుస్తున్నామని, పదే పదే బ్యాళ్లను వేలానికి తీసుకురావటం ఇబ్బందిగా ఉంటుందని తమ యొక్క బాధను వివరించారు. ఈ యొక్క సందర్భంగా ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ, కష్టపడి పండించిన పంటకు కనీసం గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం అని, అన్నదాత అయిన రైతుల పట్ల కనీస బాధ్యత లేని ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని, రైతులకు ఏడాదికి ముందస్తుగా పెట్టుబడి సాయం కింద 20,000 ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ఇవ్వలేని చాతకాని ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. కష్టపడి అందరికీ అన్నం పెట్టే రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా పొట్టకొట్టి కంపెనీ సంస్థలకు ఆదాయం పెంచుతున్నారని అన్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు పొగాకు రైతులకు మద్దతు ధర లభించేంత వరకు వారికి అండగా పోరాటాన్ని ఉధృతం చేసి రైతుల పక్షాన నిలబడతామని స్పష్టం చేశారు. ఆదాయం సంగతి పక్కన పెడితే అసలు కూడా వాళ్ళు పెట్టుబడి కూడా రాని పరిస్థితి. కాబట్టి ఇలా రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనునిత్యం పోరాటం చేస్తుందని, కాబట్టి రైతులకు ఖచ్చితంగా గిట్టుబాటు ధర కల్పించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకొని దాదాపు 350 కేజీ 350 రూపాయలు పైచీకి వచ్చే విధంగా రైతులకు చేస్తే రైతులకు న్యాయం జరిగి ఎంతో మంచి జరుగుతుందని, కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కలిసి రైతుల పక్షాన పోరాటం